అబ్బబ్బబ్బబ్బబ్బా! మ్యాచ్ సినిమా అసలు. విరాట్ కోహ్లీ చేజింగ్ అంటే అస్సలు తగ్గడేమో. ఎక్కడ చూసినా గానీ చేజింగ్ అంటే చాలు అడ్డంగా నిలబడిపోతాడు టీమ్‌కి. అది ఇండియా టీమ్ అయినా కావచ్చు, ఆర్‌సీబీ టీమ్ అయినా కావచ్చు. ఇంకే మ్యాచ్ అయినా కావచ్చు. చేజింగ్ అంటే చాలు ఎక్కడ లేని ఊపు, ఉత్సాహం, ఆనందం అన్నీ వచ్చేసేసాయి. ఆటోమేటిక్‌గా టీమ్‌కి అడ్డంగా నిలబడిపోయి గేమ్ గెలిచేంత వరకు వదిలిపెట్టడనమాట. అలాంటి ప్లేయర్ విరాట్ కోహ్లీ. అలాంటి ప్లేయర్ ఆర్‌సీబీలో ఉండడం ఆర్‌సీబీ అదృష్టం. ఇవాళ ఆర్సీబీ ఆ పొజిషన్లో ఉందన్న అండ్ ఐపీఎల్ ఈ రేంజ్లో ఉందన్న ఐపీఎల్కి ఇంత ప్రమోటివ్గా ఎంత వరల్డ్ వైడ్ పాకింది అన్నా కూడా దానికి కారణం విరాట్ కోహ్లీనే. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఎ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అంతే, ఆయన వల్లనే. అందుకే అలాంటి ప్లేయర్ ఏ టీంలోనే ఉండాలని కోరుకుంటారు వాళ్ళ టీం వాళ్ళు కూడా. అండ్ గోయంక కూడా అన్నాడు విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్ మా టీంలో కూడా ఉండాలి, అలాంటప్పుడు మాకు కూడా కొంచెం ఫేమ్ వస్తుంది, ఆ సపోర్ట్ కూడా వస్తుంది అన్నట్లు అనడం జరిగిందనమాట. అండ్ ఆబ్వియస్లీ మ్యాచ్ మాత్రం నిన్న భయంకరంగా గెలిచేసింది. అంటే టఫ్గానే గెలిచింది. పిచ్ అలాంటిది. మరి ఆ పిచ్ ఇంకో విమర్శ ఉంది. విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడాడు కానీ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు కానీ 42 బాళ్ళకు హాఫ్ సెంచరీ అయింది. అసలు అంత దారుణంగా ఆడటము. ఇంత స్లో ఇన్నింగ్స్ రన్స్ కోసం ఆడుతున్నాడా, ఇంత దరిద్రంగా ఇన్నింగ్స్ ఆడడం ఎందుకు, వేస్ట్ కదా, మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళని ఆడతారు కదా అన్నట్లు చాలామంది ఫీల్ అవ్వచ్చు. కానీ ఆ పిచ్కు అలా ఆడడమే కరెక్టు. ఇప్పుడు ఫస్ట్లోనే 3 వికెట్లు పడిపోయినాయి. విరాట్ కోహ్లీ కూడా ఫైర్ అయ్యేసి ఫటాఫటా అని ముందుకు వచ్చి కొట్టడము, షార్ట్స్కి చూడడము ట్రై చేశాడంటే వికెట్ పడడానికి అవకాశం ఉంటుంది. ఆ వికెట్ పోయిందంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఆర్సీబీకి ఛాన్సెస్ ఉండవు, పడిపోతుంది వికెట్స్. ఇంకా మిగిలిన వికెట్స్ కూడా దడ పడిపోతాయి. మిగతా వికెట్స్కి బలం రావాలంటే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ స్లోగా బిల్డ్ చేయాలి. మెయిన్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలంటే అక్కడ చిన్నగానే ఆడాలి. అది నిన్న జరిగింది. విరాట్ కోహ్లీ తర్వాత కూడా చెప్పడం జరిగింది, తను ఆరెంజ్ క్యాప్ ఇచ్చినప్పుడు, ఆరెంజ్ క్యాప్ పెట్టుకొని మాట్లాడేటప్పుడు, బయట అడిగినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పాడు కదా, ఏంటి నేను ఆడాలి, ఇప్పుడు మొత్తానికి గెలవాల్సింది టీము. నా స్ట్రైక్ రేటు చూసి అందరూ అనుకోవచ్చు, తప్పుగా అనుకోవచ్చు, రన్స్ కోసం ఆడుతున్నాడు, ఆ స్ట్రైక్ రేట్ ఏందని చెప్పి. స్ట్రైక్ రేట్ కాదు, టీం గెలవాలి అంటే ఆ సిచ్యువేషన్స్కి తగినట్టు నేను అక్కడ స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. అండ్ నేను కృణాల్ పాండ్యాకు నువ్వు హిట్టింగ్ చేసుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కొట్టు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అక్కడ. సో అదే జరిగింది. ఆ పాండ్యా కూడా అదే చెప్పాడు, కృణాల్ పాండ్యా కూడా అదే చెప్పాడు, నేను ఇన్నింగ్స్ చిన్నగా ఆడతా, నువ్వు కొట్టేసే అన్నట్టు చెప్పాడు నాకు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అనమాట. అది వాళ్ళకి తెలుసు ఆ పిచ్ కండిషను, అక్కడ ఏం జరిగేది, ఆ పిచ్ ఎలా ఉండేది ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఎలా మూవ్ అవ్వాలి, ఎలా ఆడాలి అని చెప్పి అదే ఫాలో అయ్యాడు విరాట్ కోహ్లీ. ఎవ్రీ టైం అదే ఫాలో అవుతాడు. పిచ్ బాగుందంటే దూకుడుగా ఆడతాడు, బాగలేదు ఇప్పుడు సహకరించట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకొని ఆడాలి అక్కడ. అదే నిన్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ 45 బాల్కి ఆల్మోస్ట్ 50 చేశాడు. చాలా స్లో ఇన్నింగ్సే కాదనట్లా, కానీ ఆ రన్స్ చాలా ఇంపార్టెంట్, ఆ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళిద్దరి మధ్యన బిల్డ్ అయిన ఆ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోయింటే నిన్న మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ ఓడిపోయింది, వికెట్ల పడి ఆల్అౌట్ అయిపోయేది. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ వచ్చేసింది ఆర్సీబీకి, సారీ విరాట్ కోహ్లీకి. అండ్ పర్పుల్ క్యాప్ వచ్చేసింది మన హాజల్వుడ్కి. అండ్ ఎక్కువ మోస్ట్ డాట్ బాల్ చేసింది మన హాజల్వుడ్. నిన్న భువనేశ్వర్ 3 వికెట్లు తీశాడు. ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్, సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అనమాట. సో మన టీంకి చాలా పాజిటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆర్సీబీకి పాయింట్స్ టేబుల్లో వెళ్ళి టాప్లో కూర్చుంది, 10లో 7 మ్యాచ్లు గెలిచింది. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ కన్ఫామ్ అయినట్టే. ఇంకా మిగతా టీంలు ఆడడం దాన్ని బట్టి ఆ ప్లేస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, షఫుల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఏ ప్లేస్ అనేది ఫైనల్ అయ్యేంత వరకు తెలియదు అనమాట, ఫైనల్ లీగ్ స్టేజ్ అయిపోయేంత వరకు. బట్ ఇప్పటివరకు అయితే ఆర్సీబీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా కన్సిస్టెంట్గా చేస్తుంది. ఎవరికి ఇచ్చిన రోల్ని వాళ్ళు కరెక్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. సుయేష్ శర్మ బౌలింగ్ కావచ్చు, కృణాల్ పాండ్యా బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ నిన్నైతే ఎరగదీశాడబ్బా. 73 రన్స్. ఎంత సపోర్ట్ ఇచ్చినా ఆ కాన్ఫిడెన్స్, ఆ షాట్స్ ఆడడము అంత ఈజీ కాదు ఆ పిచ్లో. కరెక్ట్గా టైం తీసుకొని కరెక్ట్ షాట్స్ ఆడాడు, దానివల్లనే మ్యాచ్ లాస్ట్ వరకు ఉండగలిగాడు, హిట్టింగ్ చేయగలిగాడు, ఆ స్కోర్ని పెంచగలిగాడు. అందుకు ఈజీ అయింది విన్ అవ్వడం. కొంచెం విరాట్ కోహ్లీ స్లోగా ఆడడము, మన పాండ్యా దూకుడుగా ఆడడము, ఆ రెండు కలిసి రావడం జరిగిందనమాట. ఆ క్లచ్ ఇన్నింగ్స్ అంటారు, అది క్లచ్ ఇన్నింగ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో మెల్లగానే ఆడాడు, తర్వాత ఇన్నింగ్స్ బిల్డ్ అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాలని చెప్పి ఆ తర్వాత కొంచెం మొదలుపెట్టాడు. 25 రన్స్ నుంచి కొట్టడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మనకి స్కోర్ రావడం మొదలైంది. అక్కడి నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది అనమాట. అది మ్యాచ్ నిన్న జరిగింది అనమాట. అండ్ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. లాస్ట్లో వచ్చిన టీమ్ డేవిడ్ కావచ్చు, వచ్చిన 5 బాల్లలో
19 రన్స్ ఫటాఫటా కొట్టి పడేశాడు అట్లే. అంటే మ్యాచ్ ఎక్కువసేపు ఉన్నీలే, ఇంకా వచ్చిన తర్వాత కొట్టేయాలని చెప్పేసి 6, 4 అలా వాంచి పడేశాడు అనమాట. ఇది మ్యాచ్ అయితే. ఆర్సీబీ మొత్తానికైతే ఈసారి చాలా పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. గెలిచే ఛాన్స్ ఉంది. ఇదే విధంగా ఫ్లోలో వెళ్తే కప్పు గెలిస్తే అదే చాలా అబ్బా సాయిరాం అనిపిస్తుంది. ఆ సెలబ్రేషన్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. చాలా చాలా మొత్తం ఇంటర్నెట్ షేక్ అయిపోద్ది. వాట్సాప్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎవ్రీథింగ్ ఏది వాట్ నాట్ అన్ని షేక్ అయిపోతాయి. ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు విన్ అయితే మాత్రం. ఇప్పటికే ఆర్సీబీ మొత్తం మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్గా ఉంది ప్రజెంట్. సో మాకు కావాల్సింది ఇదే. ఎవ్రీ టైం మేము ఆర్సీబీ నుంచి కోరుకునేది ఇదే ఇట్లనే ఇంత బ్యాలెన్స్డ్ టీం కావాలి మాకు. బౌలింగ్ గాను, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్ని విధాలుగా కరెక్ట్ ఉంది కాబట్టి ఇవాళ ఇన్ని మ్యాచ్లు గెలవగలుగుతుంది ఈజీగా. అండ్ టేబుల్ టాప్ పొజిషన్ ఉంది. దట్టు విరాట్ కోహ్లీ తెలిసిందేగా. నిన్న లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ కొట్టా, ఈ ఇయర్ ఆరెంజ్ క్యాప్ పోటీలో ఉన్నాడు ఆల్రెడీ. మరి చెప్పలేము ఆర్సీబీ అంటే ఫైనల్ గా ఎవరికైనా రావచ్చు. అండ్ మన గుజరాత్ నుంచి కూడా ఉన్నారు కదా కాంపిటీటర్స్, ముంబై నుంచి ఉన్నాడు. వీళ్ళందరి వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. బట్ చూద్దాం విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ వస్తుందా లేదా అనే తర్వాత విషయం. టాప్ స్కోరర్ అయితే ఆబ్వియస్లీ ఉన్నాడు, వస్తాడు. ఇంకొంచెం పెద్ద ఇన్నింగ్స్ ఆడితే సెంచరీ కానీ ఇంకో సెంచరీ కానీ కొడతాడంటే మాత్రం టాప్ ఇన్నింగ్స్ అయిపోద్ది. ఆబ్వియస్లీ కొంచెం దూరం వెళ్ళిపోతారు మిగతా వాళ్ళందరూ. అంత పెద్ద ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తే ఒక్క మ్యాచ్ ఆడినా బాగుంటుందని కోరుకుంటున్నా. అలా ఆడితేనే మనకు ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చే అవకాశం. అంటే ఫైనల్గా లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ మన విరాట్ కోహ్లీకి వచ్చింది. అంతకుముందు 2016లో వచ్చింది. ఇది సెకండ్ టైం, ఇప్పుడు థర్డ్ టైం. 3 సార్లు వస్తే ఇది కూడా అన్బ్రేకబుల్ అవి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత ఈజీ కాదు. 3 సార్లు ఆరెంజ్ క్యాప్ అంటే ఐపీఎల్లో. 2 సార్లు మన డేవిడ్ వార్నర్కి 2 సార్లు ఉంది, మన విరాట్ కోహ్లీకి 2 సార్లు ఉంది. ఇది 3వ సారి అవుతుంది. చూడాలి ఇంకా.